మూసీ చెరువుల ప్రక్షాళన సమాజ హితానికి నిర్వాసితులకు న్యాయం ప్రభుత్వం ప్రభుత్వ బాధ్యత మేలైన ప్యాకేజ్ ఏంటో విపక్షాలు చెప్పాలి. హైదరాబాద్ అంటేనే రాక్స్ పార్క్స్ లేక్స్ అట. కబ్జాలను మ్యాపులతో వివరించిన బట్టి. హైడ్రాకు యాప్ చెరువులు పార్కులు సర్కార్ స్థలాలపై నిఘా కబ్జాలపై ఫిర్యాదులు చేసేలా రూపకల్పన అందుబాటులోకి రానున్న అప్లికేషన్. సో దీని మీద మీ అభిప్రాయం ఏంది ప్రజలారా? మీరే చెప్పాలి దీని మీద మీ అభిప్రాయం ఏందో. మూసీ నదిలోకి మురికి పోనీయం కాదు. నువ్వు అన్న మీరన్న డ్రైనేజ్ కంపు ఉన్నోళ్ళ కంపు అంతా ఆ మూసీ నదిలోనే ఉన్నది. ఫస్ట్ ఆ కంపు బయటికి దించి కంపు పోకుండా చూసుకోండి. అర్థమైందా సార్? పుప్పాలగూడ చెరువు ఉన్నది. పుప్పాలగూడ చెరువు ఆనుకొని విల్లాలు ఉన్నాయి. ఆ పుప్పాలగూడ చెరువు కంపు మొత్తము ఆ విల్లాల కంపు అంతా ఏడ కలుస్తుంది? డ్రైనేజ్లో కలుస్తుంది. ఇంతకు ఆ విల్లాలో ఎవరు ఉంటారు చెప్పాలనా? అందులో ఉన్న విల్లాలు ఎవరివి చెప్పాలనా? సోమేష్ కుమార్వి. నేను బహిరంగంగా చెప్తున్నా, సోమేష్ కుమార్ అక్కడనే ఉంటాడు. మరి ఆయన కంపంతా ఆడనే పోతుంది కదా పుప్పాలగూడ చెరువులా. మరి సోమేష్ కుమార్ని ఎందుకు ఏం చేస్తలేరు? ఎంత కమ్ముడు పోయిండని అడుగుతున్నా. ఇవన్నీ అడిగేసరికి జై భవానీ మీకేందేందో అవుతుంది. జై భవానీ పుప్పాలగూడ చెరువు ఒడ్డుగానే విల్లాలు ఉన్నాయి. అదేదో వాళ్ళు పార్క్ లేక్ వ్యూ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా, ఆ విల్లాలో సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన పేరు మీద అక్కడ ఆ విల్లా అయిందే. ఓకే, ఆ చెరువులకి డ్రైనేజ్ పోతాయి. ఆ విల్లాలకి వెళ్ళి కంపంతా చెరువులకి పోతుంది. రాసి పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు దీనికి పర్మిషన్ ఇచ్చింది కూడా మాజీ సిఎస్ సోమేష్ కుమారే. ఎందుకని? దాంట్లో ఆయనకి విల్లా రాసిచ్చారు కాబట్టి. ఏమైనా కొన్నారనుకున్నారు? పైసలు ఇచ్చి కొన్నారనుకున్నారు? అబ్బో అట్లా అనుకోకండి జై భవానీ. పైసలు ఇచ్చి కొన్నదైతే కాదు, పుక్కట్లో వచ్చింది. అది విల్లా పుక్కట్లో వచ్చింది. ఎందుకు వచ్చింది? చెరువు పొంటి కట్టినారు విల్లాలు కాబట్టి. ఈ పర్మిషన్లు ఇప్పించిన ది గ్రేటెస్ట్ లెజెండరీ పర్సన్ ఎవరు? మా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు. మరి అందుకే ఆయనకి కృతజ్ఞతాభావంతో ఒక విల్లానో 2 విల్లాలో దాంట్లో ఇచ్చినారు. అందుకే డ్రైనేజ్ కంపు మొత్తం ఆ చెరువులకి పోయినా ఎక్కడికి పోయినా ఎవరు పట్టించుకోరు. పుప్పాలగూడ చెరువుకు వండి చెప్తా, ఆ ఒడ్డు పొంటనే ఉంటుంది. మీకు విల్లాలు కనబడతాయి. ఆడ పిల్లలు క్రికెట్ ఆడతారు, షటిల్ ఆడతారు, గార్డెన్ ఉంటుంది, పక్కన లేక్ ఉంటుంది. మీరు పొండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి, తీసుకొచ్చి బొక్కలేయండి. సోమేష్ కుమార్ని వేస్తారా? వేయండి. ఫస్ట్ ఉన్నోళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి మీ ప్రక్షాళన. నేనేమంటున్నా, ఉన్నోళ్ళ నుండి మీ ప్రక్షాళన స్టార్ట్ కావాలి. ఈ సోమేష్ కుమార్ ₹1 కూడా ఇచ్చి కొన్నది కాదు, పెట్టింది కాదు. అది విల్లా, అది కృతజ్ఞతాభావంతో గిఫ్ట్ ఇచ్చిన విల్లా అది. ఓకేనా?